హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనమైతే పల్లి నూనెనే వేసుకోవాలి. వేరే నూనె అయితే మనం వాడకూడదు. అండ్ ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి రెండుటి పేస్ట్ వేసుకొని బాగా అయితే మనం కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనమైతే బాగా కలుపుకోవాలి. మనమైతే మంచిగా అన్ని పొడులు అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా దీన్ని అయితే మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనమైతే మంచిగా ఇలా కలుపుకోవాలి. అండ్ మనమైతే పొడులు అస్సలు వేడి ఉండకూడదు, ఇంకా నూనె కూడా. చూడండి, నేనైతే ఇలా అంతా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. అండ్ జీడీలు కూడా ఇలా సైడ్కి తీసి పెట్టుకోవాలి. అండ్ దొడ్డుప్పు అది కొంచెం ఎండలో పెట్టేసి దాన్ని మిక్సీ చేసుకోవాలి. అండ్ నేను ఒక గ్లాస్ చూపించాను కదా, దాని నిండా అయితే నేను కారం తీసుకుంటున్నాను. మీరైతే ఏ కారం అన్నా వాడచ్చు. మేమైతే కొట్టించిన కారం వాడాము. చూడండి, ఇలా మనం అంతా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అదే గ్లాస్తోని కొంచెం తక్కువగా అయితే మనము ఉప్పు తీసుకోవాలి. చూడండి, ఉప్పును కూడా మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ పసుపు అయితే తీసుకోవాలి. ఇలా మనమైతే పసుపు తీసుకొని అంతా ఇలా కలుపుకోవాలి. అండ్ మనమైతే ఇది చేత్తోనే కలుపుకోవాలి, స్పూన్తో అయితే కలుపుకోకూడదు. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా మెంతుల పొడి వేసుకోవాలి. చూడండి, దీన్ని కూడా ఇంకా మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇదైతే ఆవపిండి, దీన్ని అయితే కొంచెమే వేసుకొని కలుపుకోవాలి ఇలా నీట్గాను. చూడండి ఫ్రెండ్స్, అండ్ ఈ పొడులన్నీ మనకు చాలా చల్లగా ఉండాలి. ఈ నూనె కూడా మనకు చల్లగా ఉన్నప్పుడే మనం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం తర్వాత కొంచెం వేసుకొని కలుపుకోండి, ఒకటేసారి అయితే వేసుకోకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం అంతా ఇలా కలుపుకోవాలి మంచిగా. చూడండి, దాని తర్వాత మనం ఇంకొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. అండ్ మనం ఇప్పుడైతే ఎక్కువగా ఆయిల్ వేయకూడదు, ఎందుకంటే మనకు 3 days తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది కాబట్టి. చూడండి, నేనైతే ఇప్పుడు మామిడికాయలు అయితే వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని మనం మంచిగా ఇలా వేస్తూ మంచిగా కలుపుతూ ఉండాలి. ఆ పచ్చడి అంతా ఈ మామిడికాయ ముక్కలకైతే ఇది మంచిగా పట్టాలన్నమాట. చూడండి, మంచిగా మనం ఇలా అయితే కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 12 తీసుకున్నాను. నేనైతే 2 పచ్చళ్ళు పెట్టుకున్నాను. 20 తీసుకున్నాను. దీనికైతే నేను 12కి ఈ 12 యూస్ చేశాను ఈ అల్లం పచ్చడికి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా మనమైతే కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనం దీంట్లో జీడీలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అండ్ అదే ఆయిల్లో అయితే కొంచెం గోరువెచ్చగా దాకా దీన్ని హీట్ చేసేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. అండ్ నేను నువ్వుల పచ్చడి కూడా ఎలా చేసుకోవాలైతే చెప్పాను.